63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి ఏంటట, సాయంకాలమున ఇస్సాకు పొలానికి వెళ్ళాడట. ఎందుకోసం వెళ్ళాడట? ధ్యానించటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి, దేవుని సన్నిధిలో ధ్యానించటానికి. యవ్వన ప్రాయంలో ఇస్సాకు దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరి సహోదరులు, మీ యవ్వన ప్రాయంలో మిమ్మల్ని సృష్టించినటువంటి దేవునితో కనెక్షన్ కలిగి ఉండటం చాలా ఆశీర్వాదం. గాలిపటం చూసారా, అది ఎగురుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే దాన్ని సృష్టించినటువంటి వ్యక్తి చేతిలో అది ఉంది. గాలిపటాన్ని సృష్టించిన వాడు లేక గాలిపటాన్ని తయారు చేసుకొని గాలిపటాన్ని ఎగరేసేటటువంటి సమయంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ గాలిపటం ఎగురుతా 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 పైకెళ్తా ఉంటుంది. కారణం ఏమిటి? అది దాన్ని సృష్టించిన వ్యక్తి చేతిలో ఉంది. ఒకవేళ అది పడిపోయే ప్రయత్నం చేస్తుంటే వెంటనే దాన్ని స్లోగా చుట్టేస్తూ ఉంటాడు, దాన్ని స్టేబుల్ చేస్తాడు, మళ్ళీ స్థిరపరుస్తాడు. అది స్థిరపడిన తర్వాత మళ్ళీ స్లోగా పైకి ఎగిరే విధంగా దాన్ని స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఏదైనా కొంచెం తేడా చేసి అది కూలిపోయేలా ఉంటే మళ్ళీ స్లోగా కంట్రోల్ చేస్తూ దాన్ని కొంచెం తగ్గిస్తాడు. ఇది తనను సృష్టించిన వ్యక్తి చేతిలో ఉంది కాబట్టి అది ఎగురుతూ ఉంది. పొరపాటున అది తెగిపోయిందయ్యా అంటే అది గాల్లో కొట్టుకుపోతూ ఏ తాడి చెట్టుకో, కొబ్బరి చెట్టుకో, తుమ్మ చెట్టుకో అది తగులుకొని అక్కడే రెపరెపలాడుతూ ఉంటుంది. సహోదరి సహోదరులు, మనల్ని సృష్టించిన దేవుని చేతిలో ఉన్నట్లయితే ఆయన ఎప్పటికప్పుడు మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఏదైనా గాలి వల్ల మనం కూలిపోయే ప్రయత్నం చేస్తున్నా దేవుని చేతిలో ఉన్నాం కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా మనల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు, కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే స్థిరపడ్డామో మళ్ళీ మనల్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈరోజు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను, వీళ్ళు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు నా జీవితము దేవుని చేతిలో ఉంది అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయి చూపిస్తారా? నా జీవితం దేవుని చేతిలో ఉందన్నవాడు. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్స్. మీరు అంత ధైర్యంగా మీ జీవితము దేవుని చేతిలో ఉందంటే నిజంగా మీరు చాలా భద్రంగా ఉన్నారు. ఇస్సాకు జీవితము దేవుని చేతిలో ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడు? యవ్వన ప్రాయంలో అమ్మాయిల చేతికో లేకపోతే పాపిష్టి అలవాటుల చేతికో తన జీవితాన్ని అప్పగించకుండా దేవుని చేతికి తన జీవితాన్ని అప్పగించాడు. ఫలితంగా ప్రార్థన చేస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు. ఖచ్చితంగా ప్రతిరోజు మీరు ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించండి. అందుకే చెప్తున్నా, మార్నింగ్ 5 గంటలకు లేవండి, 5 గంటల నుంచి 6 గంటల వరకు చక్కగా వాక్యాన్ని ధ్యానించండి. నేను అందించే సందేశాన్ని మీరు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ వినండి. అలాగే దేవునితో ప్రతిదినము అనే షార్ట్ మెసేజ్తో మీ దినాన్ని స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. సాయంత్రం పడుకోబోయే ముందు చక్కగా సందేశం వినండి, వాక్యం వినండి, ప్రార్థనలో ఏకీవించండి. ఆ తర్వాత కలిసి కుటుంబంగా భోంచేసి విశ్రమించాల్సిందిగా కోరుతున్నాను. యవ్వన ప్రాయంలో ఇస్సాకు చాలా ఆత్మీయుడు. ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. అటువైపు రిబ్కా యవ్వన ప్రాయంలో కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకుంది, కట్టుబాటు కలిగి ఉంది, కుటుంబ వ్యవస్థ కలిగి ఉంది, కన్యకగా తన క్యారెక్టర్ని కాపాడుకోగలిగింది. ఫలితంగా దేవుడు ఏం చేశాడు? రిబ్కాను ఇస్సాకుకు భార్యగా ఏర్పాటు చేశాడు. వీళ్ళిద్దరూ కూడా జతపరచబడ్డారు. కొంతకాలం వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? వివాహం అయితే అయింది కానీ, దేవుని చిత్త ప్రకారం వివాహం అయింది కానీ పిల్లలు పుట్టలేదు అన్న వాళ్ళు ఉన్నట్లయితే దిగులు పడకండి. పిల్లలు పుట్టినప్పుడు ఇస్సాకు చేసింది ఏమిటంటే భార్యను బెదిరించలా. ఇదిగో ఇంకొక సంవత్సరం టైం ఇస్తాను నీకు, నువ్వు కొడుకునో కూతురునో కంటే సరే, లేకపోతే విడాకులు ఇచ్చేస్తానని బెదిరించలా. వేరే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి బెదిరించే ప్రయత్నం చేయలా. మరి ఇస్సాకు ఏం చేశాడో బైబిల్లో ఉంది. 25వ అధ్యాయము 21వ వచనము అండర్లైన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఇది తన భార్య గొడ్రాలు అని తెలిసినప్పుడు ఇస్సాకు చేసింది ఏమిటంటే విడిచిపెట్టలా, బెదిరించలా, వదిలేస్తానల్లా, విడాకులు ఇచ్చేస్తాను అనలా. ఏం చేశాడట? బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థన చేశాడు. ప్రభువా, నా భార్య అల్లాడిపోతుందయ్యా,
పిల్లలు కనలేదని, గొడ్రాలు అని తల్లడిల్లిపోతుంది నాయన. దయచేసి ఆ కుటుంబం పట్ల కనికరం చూపించి నా భార్య కన్నీడు చూడు నాయన, తన అవమానాన్ని తొలగించు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేశాడు. మాకంటూ ఒక చక్కని బిడ్డను దయచేయి ప్రభువా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించెను అని బైబిల్లో ఉంది. చూద్దాం రండి, మళ్ళా చదువుదాం. 21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడుడి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతకలేనని చెప్పి ఈ విషయమై యెహోవాను అడుగుటకు వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. అనగా దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు, అమ్మ నువ్వు తొందరపడద్దు, టెన్షన్ పడద్దు, గర్భఫలం కావాలి అని చెప్పి ప్రార్థన చేశారు కదా, ఒక్కడిని కాదు మీకు డబుల్ బ్లెస్సింగ్ ఇస్తున్నా, కవల పిల్లల్ని ఇస్తున్నా అని చెప్పి దేవుడు కవల పిల్లల్ని ఇచ్చాడు. సహోదరి వింటున్నారా? సహోదరులు 2 బిడ్డల్ని ఇచ్చాడు. 2 బిడ్డల్ని ఇస్తూ ఒక విషయాన్ని చెప్పాడు. అదేమిటంటే చిన్నవాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. అంటే అర్థం ఏమిటి? చిన్నవాడే పెద్దవాడిగా దీవెన పొందుకుంటాడు. దేవుడు చిన్నవాడైనటువంటి యాకోబు పట్ల తాను కలిగి ఉన్న ఉద్దేశాన్ని తెలియచేసేశాడు. యాకోబు చిన్నవాడే గాని చివరికి వాడే పెద్దవాడిగా ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు, పెద్దవాడిగా పరిపాలన చేస్తాడు అని దేవుడు ఖచ్చితంగా తెలియచేసేశాడు. రైట్. 27వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు ఇస్సాకు అలాగే రిబ్కా వృద్ధాప్యానికి వచ్చేశారు. ఏం జరిగిందో చూద్దాం రండి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతనిని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబులు పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమో. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని ఇస్సాకు ఏశావుతో చెప్పెను. ఇస్సాకు అంటున్నాడు, నేను వృద్ధాప్యానికి వచ్చేసాను, ఎక్కువ కాలం బ్రతకను, రేపో మాపో చచ్చిపోతాను. నాకు ఒక కోరిక ఉంది. ఏమిటి ఆ కోరిక అంటే ఫుల్గా భోజనం చేయాలి అని చెప్పి. ఏమిటంట? కడుపు నిండా భోజనం చేయాలి. అది ఇస్సాకుకున్న కోరిక. దయచేసి గమనించాలి, ఇస్సాకుకి 2 కొడుకులు ఉన్నారు. ఎవరో చెప్పండి? ఏశావు, యాకోబు. వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. కానీ ఇంట్లో జరుగుతుంది ఏమిటంటే 2 పార్టీలు పెట్టేశారు. అమ్మ ఒక పార్టీ పెట్టేసింది, నాన్న ఒక పార్టీ పెట్టేశాడు. ఏశావు ఇస్సాకు ఒక పార్టీ, యాకోబు రిబ్కా ఒక పార్టీ. ఉన్నది ఒకే ఇల్లు, కానీ ఆ ఇంట్లో ఎన్ని పార్టీలు? 2 పార్టీలు. ఇస్సాకు రిబ్కా అద్భుతమైన దంపతులుగా తమ దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. కానీ వాళ్ళ వృద్ధాప్యానికి వచ్చేసరికి ఎందుకో ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్న విలువలను కోల్పోయారు, కలిగి ఉన్న ఆత్మీయతను కోల్పోయారు. 2 పార్టీలు పెట్టేశారు. ఒకరేమో అమ్మ పార్టీ, ఒకరేమో తండ్రి పార్టీ. ఇప్పుడు ఇస్సాకు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు తను చేయాల్సిన మొదటి పని ఏమిటంటే, రేపో మాపో నేను చచ్చిపోబోతున్నానని చెప్పి అంటున్నాడు కదా, మరి రేపో మాపో చచ్చిపోబోయే ముందు తను మొదటిగా చేయాల్సింది ఏమిటంటే తన కుటుంబాన్ని చక్కపరుచుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? తన కుటుంబాన్ని చక్కపరుచుకోవాలి. కుటుంబంలో ఐక్యత లేదండి. భార్యాభర్త 2 పార్టీలు పెట్టేశారు.
కొడుకులు కూడా రెండు పార్టీల పక్కన నిలబడ్డారు. ఒకడేమో అమ్మ పార్టీ పక్కన నిలబడ్డాడు, ఒకడేమో నాన్న పార్టీ పక్కన నిలబడ్డాడు. కుటుంబంలో ఐక్యత లేదు, సఖ్యత లేదు. ఇస్సాకు అంటున్నాడు, నేను వృద్ధాప్యానికి వచ్చాను, రేపమాపో చచ్చిపోతాను అంటున్నాడు. మరి రేపమాపో చచ్చిపోతాను అంటున్నటువంటి ఇస్సాకుకు ఏది ప్రాముఖ్యమో చెప్పండి. కుటుంబాన్ని సమాధానపరచటం ప్రాముఖ్యం అంటారా, లేకపోతే బాగా తిని పడుకోవడం ప్రాముఖ్యం అంటారా? చెప్పండి ఏంటో గట్టి చెప్పండి. ఇస్సాకు ఇంటి యజమాని గనుక ఖచ్చితంగా తన బిడ్డల మధ్య సమాధానం కోసం, తన భార్య తనకు మధ్య సమాధానం కోసం ప్రాకులాడాల్సిన సమయంలో దేనికోసం ప్రాకులాడుతున్నాడో తెలుసా? ఒరే బాబు, నువ్వు వేటకెళ్ళి మంచి వేట మాంసం పట్టురా, బాగా తిన్న తర్వాత నేను నిన్ను దీవిస్తాను. తిండి మీద ఉన్న వ్యామోహం, కడుపు మీద ఉన్న వ్యామోహం తన కుటుంబం మీద లేదండి. ఎంత దౌర్భాగ్యం. వృద్ధాప్యానికి వచ్చేసరికి ఇస్సాకు, అలాగే అటువైపు రిబ్కా, వీళ్ళిద్దరూ కూడా ఎంతో కొంత ఆత్మీయ విలువలు కోల్పోయారు.